వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సభల్లో గుడ్డలు ఇప్పి కొడతానన్నారు అందరినీ. అంటే వారైతే మాట్లాడచ్చు, వీరైతే మాట్లాడకూడదు. అంటే పోసాని కృష్ణమురళి గారికి మొదటిగా దాదాపు వారి సతీమణిని కించపరిచి మాట్లాడిచ్చారు. అంటే జనసైనికులు కానీ తెలుగుదేశంలో ఉన్న సోషల్ మీడియాలో కానీ ఇష్టానుసారం మాట్లాడిచ్చారు. దానికి అతను బాగా కలత చెందిపోయి వారి భార్యను మాట్లాడన్నాడు కదా అని ఆయన మాట్లాడిండొచ్చు. కానీ మీరు చెప్పారు పోసాని కృష్ణమురళి గారు ఒప్పుకున్నారు అని. అంటే నేను చెప్పలా, ఇప్పుడు అదే రిమాండ్ రిపోర్ట్లో చేశారని చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్, అది నేను చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం వారిది అన్ని అక్రమ అరెస్టు చేస్తున్నారు. ఈ అక్రమ అరెస్టుల్లో భాగంగా ప్రభుత్వం పోలీసులకు చెప్పించి తప్పుడు సమాచారాన్ని కూడా ఇవ్వలేదు అన్నది మీకు తెలుసా? ఆయన చెప్పారు, భయపడిచ్చి బెదిరించి ఇంకా లోపలికి వేపిస్తాం, లేకపోతే ఇంకా కేసులు పెడతాం, ఇంకోటి చేస్తామని. అంటే ఎవరైనా తప్పదు కదా.